భారత్కు జాక్పాట్ తగిలింది. ఒడిశాలోని బహుళ జిల్లాల్లో బంగారు నిల్వలు గుర్తించారు. దీంతో ఒడిశా త్వరలోనే బంగారు తవ్వకాలకు కొత్త కేంద్రంగా అవతరించిందనే మాట వినిపిస్తుంది. ఇటీవల ఖనిజ అన్వేషణ ప్రాజెక్ట్ లో భాగంగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒడిశాలోని బహుళ జిల్లాల్లో బంగారు నిల్వలను గుర్తించింది. దేవ్గర్, సుందర్గఢ్, నబరంగ్పూర్, కియోంజూర్, అంగుల్, కోరాపుట్లలో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు నిర్ధారణ అయింది. మయూర్భంజ్, మల్కన్గిరి, సంబాల్పూర్, బౌద్ధాలలో కూడా ఖనిజాలకు సంబంధించిన అన్వేషణ పనులు జరుగుతున్నాయి. ఈ ఏడాది మార్చిలో ఒడిశాలో బంగారు నిల్వల గురించి ఆ రాష్ట్ర శాసనసభలో గనుల శాఖ మంత్రి జన మాట్లాడారు. సుందర్గఢ్, నబరంగ్పూర్, అంగుల్, కోరాపుట్లలో గణనీయమైన బంగారు నిక్షేపాలు గుర్తించబడ్డాయని ఆయన అసెంబ్లీలో వెల్లడించారు. ఈ పరిణామాలతో ఇప్పుడు గుర్తించిన బంగారాన్ని ఎలా వెలికి తీస్తారు, వేలం ఏ విధంగా ఉండనుందనే విషయాలు చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న సమాచారం గురించి తెలుసుకుందాం. బంగారం నిక్షేపాలు ఎంత మేర ఉన్నాయనే అధికారిక గణాంకాలు ఇంకా విడుదల కాలేదు. అయితే భౌగోళిక సూచికల ఆధారంగా బంగారం నిల్వలు 10 నుండి 20 మెట్రిక్ టన్నుల మధ్య ఉండవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఇది భారీ మొత్తం అయినప్పటికీ భారత్ దిగుమతి చేసుకుంటున్న పరిణామంతో పోలిస్తే చాలా తక్కువ. ఎందుకంటే గత సంవత్సరంలో భారతదేశం దాదాపు 700 నుండి 800 మెట్రిక్ టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది. అయితే ఒడిశాలో బంగారం వెలికితీత అనేది భారత ఆర్థిక వ్యవస్థపై భారీగా సానుకూల ప్రభావం చూపకపోయినప్పటికీ దేశీయంగా బంగారం వెలికితీతకు సరికొత్త తలుపులు తెరుస్తుంది. బంగారు నిల్వల నిర్ధారణ కావడంతో ఒడిశా ప్రభుత్వం ప్రస్తుతం ఒడిశా మైనింగ్ కార్పొరేషన్ జిఎస్ఐలతో కలిసి ఈ అన్వేషణలను వాణిజ్యకరించడానికి వేగంగా ప్రయత్నాలు చేస్తుంది. దేవ్గర్ లోని మొదటి బంగారు మైనింగ్ బ్లాక్ ను వేలం వేయడానికి ప్రణాళికలు జరుగుతున్నాయి. మరోవైపు నిల్వలను ధృవీకరించడానికి జిఎస్ఐ అడసారాంపల్లి, గోపూర్, గాజీపూర్ వంటి ప్రాంతాలలో G3 నుంచి G2 స్థాయికి తన అన్వేషణను ముందుకు తీసుకువెళ్తుంది. అయితే ఖనిజం గ్రేడ్ వెలికితీతను నిర్ణయించడానికి అన్వేషణ, లాబొరేటరీ విశ్లేషణ ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటారు. వాణిజ్య సాధ్యాసాధ్యాలను అంచనా వేయడానికి సాంకేతిక కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. MBMR చట్టం మార్గదర్శకాల ప్రకారం పారదర్శక మైనింగ్ బ్లాక్ వేలం నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఈ క్రమంలోనే మైనింగ్ కు పర్యావరణ అనుమతులు చాలా కీలకమైనవి. ఇక అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ బంగారు నిక్షేపాలు ప్రాంతీయ అభివృద్ధికి ఉత్ప్రేరకంగా పనిచేస్తున్నాయి. స్థానికంగా మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన, మైనింగ్, రవాణా వంటి సేవలు పెరగొచ్చు. చూసాం కదా ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీని. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ Studio 18 న్యూస్.